హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వీల్స్ ఛానల్. ఈ వీడియో ద్వారా హోండాలో డియో గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో దీనిలో చూసుకుంటే 3 వేరియంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి నార్మల్ మీటర్ తో ఉంటుంది, రెండోది వచ్చేసి డిజిటల్ మీటర్ తో ఉంటుంది, సో థర్డ్ వన్ వచ్చేసి స్మార్ట్ కీ తో అయితే ఉంటుంది అనమాట. సో ఇలా 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. సో ప్రెసెంట్ మనం చూస్తున్న మోడల్ వచ్చేసి టాప్ వేరియంట్ స్మార్ట్ కీ వేరియంట్ అనమాట. ఫీచర్స్ అన్ని కూడా అన్ని వేరియంట్స్ లో సేమ్ ఉంటాయి. బట్ ఇగ్నిషన్ దగ్గర మాత్రం ఈ స్మార్ట్ కీ వేరియంట్ దగ్గర రోటరీ స్విచ్ వచ్చి స్మార్ట్ కీస్ వస్తాయి. సో నార్మల్ కీ అయితే దీనికి రాదు. సో ఇది తప్ప మిగతా ఫీచర్స్ అన్ని కూడా అన్ని ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ సేమ్ ఉంటాయి అనమాట. సో ఇంకా దీనిలో ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఏముంటాయని చెప్పి మనం పూర్తిగా వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రెజెంట్ మనం పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వెహికల్ లో మనం ఫీచర్ చూసుకుంటే ఇక్కడ ఫ్రంట్ లో వచ్చేసి హెడ్ ల్యాంప్ ఉంటుంది. సో హెడ్ ల్యాంప్ ఎల్ఈడి తో అయితే వస్తుందన్నమాట. సో ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అనేది మనం ఇలా అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఫ్రంట్ లో ఈ వైజర్ కి పొజిషన్ ల్యాంప్స్ అయితే ఉంటాయి. సో ఇవి కూడా ఎల్ఈడి తో అయితే వస్తాయి. సో ఇలాంటి ఫీచర్ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీంట్లో అగ్రెసివ్ డిజైన్ లో ఉండే బాడీ డిజైన్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో ఫ్రంట్ లో ఒక పౌచ్ అయితే ఉంటుంది. సో ఇది స్టోరేజ్ కెపాసిటీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఫీచర్ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీంట్లో డిజిటల్ మీటర్ అయితే వస్తుంది. అంటే ఫుల్ డిజిటల్ మీటర్స్ 2 వస్తాయి. పైన ఒక డిజిటల్ మీటర్ ఉంటుంది, కింద ఒక డిజిటల్ మీటర్ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే చాలా ఇండికేటర్స్ అయితే డిస్ప్లే అవుతాయి అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ ఫుట్ బోర్డ్ అనేది చాలా బ్రాడ్ గా ఉంటుంది, కాలబెట్టడానికి కంఫర్ట్ గా అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ బాడీ అంతా కూడా చాలా స్టైలిష్ గా అయితే కనిపిస్తుంది, స్పోర్టీ లుక్ లో ఉంటుంది. సో ఇలాంటి ఫీచర్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే గ్రాబ్ రైల్ అనేది స్ప్లిట్ గ్రాబ్ రైల్ ఇస్తారు, స్పోర్టీ లుక్ లో అయితే గ్రాబ్ రైల్ ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో కంఫర్ట్ గా ఇద్దరు కూర్చునే విధంగా సీట్ డిజైన్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో ఈఎస్పీ టెక్నాలజీ గల ఇంజిన్ అయితే ఉంటుంది. అంటే ఎన్హాన్స్ స్మార్ట్ పవర్ టెక్నాలజీ గల ఇంజిన్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో అండర్ సీట్ స్టోరేజ్ అనేది సీట్ కింద ఉంటుంది. 18.5 లీటర్స్ కెపాసిటీ గల అండర్ సీట్ స్టోరేజ్ అయితే ఉంటుంది. అంటే ఫుల్ హెల్మెట్ పట్టే విధంగా స్టోరేజ్ కెపాసిటీ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీంట్లో ఫ్యూయల్ లిడ్ అనేది అంటే ఫ్యూయల్ ట్యాంక్ అనేది ఎక్స్టర్నల్ గా ఉంటుంది. సో మనం ఇక్కడ ఈ ఇగ్నిషన్ నుంచి అయితే ఈ ఫ్యూయల్ అండ్ ఈ సీట్ బటన్ యూజ్ చేసి అయితే మనము ఈ సీట్ ని లేదంటే ఫ్యూయల్ ట్యాంక్ ని ఓపెన్ అయితే ఇచ్చుకోవచ్చు. సో ఈ ఫ్యూయల్ ట్యాంక్ చూసుకుంటే ఈ ఎక్స్టర్నల్ గా వస్తుంది. 5.3 లీటర్స్ కెపాసిటీ గల ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. ఇది E20 ఫ్యూయల్ సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ అని ఉంటుంది. అంటే ప్రెసెంట్ ఇది న్యూ వెహికల్ కాబట్టి ఇంకా సైడ్ స్టాండ్ అయితే ఫిట్ చేయలేదు. బట్ ఈ సైడ్ స్టాండ్ వేసినప్పుడు వెహికల్ కనుక స్టార్ట్ చేస్తే వెహికల్ స్టార్ట్ కాదు. అదే విధంగా వెహికల్ రన్నింగ్ లో ఉన్నప్పుడు సైడ్ స్టాండ్ కనుక కిందికి వస్తే ఈ ఇంజిన్ అయితే ఆఫ్ అయిపోతుంది. సో ఇలాంటి ఫీచర్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ డియో డిజైన్ పరంగా చూసుకుంటే మనకు ఈ లుక్ అంతా కూడా చాలా స్టైలిష్ గా ఉంటుంది. సో పైన వైజర్ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇది స్పోర్టీ లుక్ లో అయితే కనిపిస్తుంది అనమాట. దీంట్లో ఈ కింద చూసుకుంటే వైజర్ కి కింద పార్ట్ లో ఇక్కడ పొజిషన్ ల్యాంప్స్ అయితే ఉంటాయి, ఎల్ఈడి తో అయితే వస్తాయి అనమాట. సో ఈ మిడిల్ లో చూసుకుంటే హోండా స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. సో ఇంకా కింద చూసుకుంటే ఈ బాడీ అంతా కూడా మనకి ఇలా అయితే ఉంటుంది. సో దీంట్లో 2 డిఫరెంట్ కలర్స్ తో ఉండే బాడీ ప్యానల్స్ అయితే మనకు కనిపిస్తాయి. సో దీంట్లో లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ వచ్చేసి ఇలా సైడ్ లో ఉంటాయి, బల్బ్ తోనైతే ఉంటాయి అనమాట. ఇంకా కింద చూసుకుంటే మెయిన్ హెడ్ ల్యాంప్ ఉంటుంది, ఇది ఎల్ఈడి తో అయితే వస్తుంది అనమాట. సో హెడ్ ల్యాంప్ కి 2 సైడ్స్ లో ఇలా ఈ సిల్వర్ ప్యానల్స్ అయితే ఉంటాయి. ఇవి చాలా స్టైలిష్ గా అయితే ఈ వెహికల్ కనపడడానికి హెల్ప్ అవుతాయి అనమాట. సో ఇలాంటి లుక్ అయితే ఉంటుంది. సో ఇంకా సైడ్ నుండి చూసుకున్నప్పుడు అగ్రెసివ్ అండ్ స్పోర్టివ్ డిజైన్ లో ఉండే ఈ కౌల్స్ అయితే ఉంటాయి అనమాట. సో బాడీ కౌల్స్ అన్ని కూడా మనకి ఇలాంటి డిజైన్ లో అయితే కనిపిస్తాయి. సో ఈ సైడ్ నుండి చూసినప్పుడు హోండా అని చెప్పి స్టిక్కర్ అయితే ఈ కౌల్స్ సైడ్ కౌల్స్ పైన అయితే మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇంకా మనం బ్యాక్ చూసుకుంటే ఈ బాడీ అంతా కూడా మనకి ఇలా కనిపిస్తుంది. సో ఈ ఫుట్ బోర్డ్ వచ్చేసి కంఫర్ట్ గా కాలుబెట్టడానికి అయితే ఉంటుంది. సో ఈ బాడీ డిజైన్ అంతా కూడా ఇలా స్పోర్టీ లుక్ లోనే ఉంటుంది. సో ఇంకా బ్యాక్ చూసుకుంటే దీని మోడల్ 3D ఎంబ్లమ్ లో అయితే కనిపిస్తుంది. సో ఇలా డియో అని 3D ఎంబ్లమ్ లో కనిపిస్తుంది. దీంట్లో యూజ్ చేసిన టెక్నాలజీ వచ్చేసి హెచ్ స్మార్ట్ టెక్నాలజీ కాబట్టి సో ఇక్కడ ఈ హెచ్ స్మార్ట్ అని చెప్పి దీని నేమ్ అయితే లోగో కనిపిస్తుంది అనమాట. సో ఇంకా మనం బ్యాక్ చూసుకుంటే గ్రాబ్ రైల్ అనేది బాడీ కలర్ లో ఉంటుంది. సీట్ ఇద్దరు కంఫర్ట్ గా కూర్చునే విధంగా సీట్ డిజైన్ అయితే ఉంటుంది. సో టైల్ ల్యాంప్ చూసుకుంటే టైల్ ల్యాంప్ కూడా బల్బ్ తో వస్తుంది. సో ఇలాంటి డిజైన్ లో టైల్ ల్యాంప్ ఉంటుంది అనమాట. సో దీని పైన చూసుకుంటే ఇది ఫ్యూయల్ ట్యాంక్ అనమాట. సో ఈ ఫ్యూయల్ ట్యాంక్ కింద చూసుకుంటే టైల్ ల్యాంప్ ఉంటుంది. సో ఇది బల్బ్ తో వస్తుంది. దీనికి 2 సైడ్స్ లో లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కూడా బల్బ్ తో వస్తాయి. సో ఇక్కడ కింద చూసుకుంటే ఇక్కడ నెంబర్ ప్లేట్ ఫిట్టింగ్ కోసం అయితే అరేంజ్మెంట్ ఉంటుంది అనమాట. సో దీనిలో మఫ్లర్ చూసుకుంటే చాలా స్టైలిష్ గా ఉంటుంది. సో ఇలాంటి ఈ మఫ్లర్ కవర్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ పిలియన్ ఫుట్ రెస్ట్ చూసుకుంటే దీన్ని రీట్రాక్టబుల్ ఫుట్ రెస్ట్ అని పిలుస్తారు. సో ఇలాంటి డిజైన్ ఉండే ఫుట్ రెస్ట్ అయితే ఉంటుంది అనమాట. ఈ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ దగ్గర చూసుకుంటే మనకి బటన్స్ అయితే కనిపిస్తాయి. ఇది వచ్చేసి
హై బీమ్ లో బీమ్ ఇంటిగ్రేటెడ్ పాసింగ్ బటన్ అనమాట. అంటే ఇది హై బీమ్ వేయడానికి లో బీమ్ వేయడానికి అయితే ఈ బటన్ పనిచేస్తుంది. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ గా పాసింగ్ స్విచ్ గా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ కింది బటన్ చూసుకుంటే ఇది వచ్చేసి లెఫ్ట్ రైట్ ఇండికేషన్ బటన్ అనమాట. అంటే లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ వేయడానికి అయితే ఇది పనిచేస్తుంది. కింద చూసుకుంటే హార్న్ స్విచ్ ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ కి అయితే మనకి బటన్స్ కనిపిస్తాయి. రైట్ సైడ్ లో చూసుకుంటే ఓన్లీ సింగిల్ బటనే ఉంటుంది. ఇది వచ్చేసి ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ స్విచ్ అనమాట. అంటే ఇది ఇంటిగ్రేటెడ్ బటన్. ఈ ఇంజన్ ని స్టాప్ చేయడానికి స్టార్ట్ చేయడానికి ఈ బటనే పనిచేస్తుంది. అదేవిధంగా సెల్ఫ్ స్టార్ట్ మెథడ్ లో వెహికల్ ని స్టార్ట్ చేసుకోవడానికి కూడా ఇది పనిచేస్తుంది అనమాట. దీనిలో స్టార్టింగ్ మెథడ్ చూసుకుంటే ఓన్లీ సింగిల్ మెథడ్ ఉంటుంది. ఇది స్మార్ట్ వేరియంట్ కాబట్టి దీనిలో కిక్కర్ రాదు. ఓన్లీ ఈ సెల్ఫ్ స్టార్ట్ మెథడ్ ద్వారా మాత్రమే వెహికల్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దీనిలో ఇగ్నిషన్ చూసుకుంటే మనకి ఇలా ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే కీ ఇన్సర్టింగ్ కోసం అయితే ఎలాంటి హోల్ అయితే ఉండదు. సో దీనిలో కీ ప్లేస్ లో రోటరీ స్విచ్ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే ఈ రోటరీ స్విచ్ ని మనం ఆన్ చేయడానికి ఈ స్మార్ట్ కీస్ అయితే యూజ్ అవుతాయి. సో దీంట్లో 2 పేర్ ఆఫ్ స్మార్ట్ కీస్ వస్తాయి. అదేవిధంగా 2 9 డిజిట్ బార్ కోడ్స్ అయితే వస్తాయి. అదేవిధంగా 2 ఎమర్జెన్సీ కీస్ వస్తాయి. సో వీటిని యూజ్ చేసి అయితే మనం వెహికల్ అయితే రన్ చేయొచ్చు. సో వెహికల్ ని ఆన్ చేయడానికి సో ఈ బార్ కోడ్స్ అండ్ ఈ స్మార్ట్ కీస్ అయితే పనిచేస్తాయి. ఈ స్పానర్ లాంటి ఈ కీ ఈ సింబల్ తో ఏంటంటే ఏదైనా ఎమర్జెన్సీ కేసులో మనము ఈ సీట్ కింద ఏదైనా మర్చిపోయి సీట్ లాక్ అయిపోయినప్పుడు కీ మన దగ్గర లేనప్పుడు సీట్ ని ఓపెన్ చేయడానికి ఈ కీని యూజ్ చేసి సో ఇక్కడైతే ఈ పార్ట్ ని మనం ఓపెన్ చేసి దీంట్లో ఆ కీని ఇన్సర్ట్ చేసి అయితే మనం ఓన్లీ సీట్ ని ఓపెన్ చేయడానికి అయితే మనకు పనిచేస్తుంది. సో మిగతా ఈ స్మార్ట్ కీ అండ్ ఈ 9 డిజిట్ కోడ్ యూజ్ చేసి మనము ఈ రోటరీ స్విచ్ ని తిప్పడానికి అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో వెహికల్ ని మనం ఆన్ చేయడానికి సో దీంట్లో ఉన్న ఈ బటన్ అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ కీ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మనకి కీ అనేది వెహికల్ తో పేర్ అవుతుంది. పేర్ అయిపోయి మనకు దీంట్లో ఈ కీ ఇండికేషన్ అయితే వైఫై ఇండికేషన్ లాగా చూపిస్తుంది. సో దీనిలో మీటర్ లో చూసుకుంటే దీనిలో 2 డిజిటల్ మీటర్స్ అయితే వస్తాయి. సో పైన చూసుకుంటే ఎక్కువ స్పీడ్ అయితే ఇండికేషన్ చేస్తుంది అనమాట. సో దీంట్లో ఓడోమీటర్ గానీ స్పీడోమీటర్ గానీ క్లాక్స్ గానీ ట్రిప్స్ గానీ సో ఇవన్నీ అయితే కనిపిస్తాయి. సో అదేవిధంగా దీంట్లో రియల్ టైం మైలేజ్ యావరేజ్ మైలేజ్ కూడా కనిపిస్తుంది. సో లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ వేసినప్పుడు సో ఈ సైడ్ లో అయితే బ్లింక్ అవుతాయి. సో ఇలాంటి ఇండికేషన్స్ అన్ని సో ఈ డిజిటల్ మీటర్ లో అయితే కనిపిస్తాయి అనమాట. ఈ వెహికల్ డైమెన్షన్ చూసుకుంటే దీని లెంత్ వచ్చేసి 1808 mm లెంత్ అయితే ఉంటుంది. అంటే ఫ్రంట్ నుండి బ్యాక్ వరకు దీని లెంత్ 1808 mm లెంత్ అయితే ఇస్తానమాట. సో దీని విడ్త్ చూసుకుంటే ఈ హ్యాండిల్ బార్ ఎండ్ నుంచి ఈ హ్యాండిల్ బార్ ఎండ్ వరకు దీని విడ్త్ 723 mm విడ్త్ అయితే ఇస్తారు. ఈ వెహికల్ హైట్ చూసుకుంటే బాటమ్ నుండి అప్ టు మిర్రర్స్ వరకు దీని హైట్ వచ్చేసి 1150 mm హైట్ అయితే ఇస్తారన్నమాట. ఈ వీల్ బేస్ చూసుకుంటే ఫ్రంట్ వీల్ నుంచి ఈ రేర్ వీల్ వరకు గ్యాప్ ని వీల్ బేస్ అని అయితే పిలుస్తారు. ఇది 1260 mm వీల్ బేస్ అయితే కలిగి ఉంటుంది. సో దీనిలో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఈ బాడీ నుంచి కింది వరకు గ్యాప్ ని గ్రౌండ్ క్లియరెన్స్ అయితే పిలుస్తారు. ఇది 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే కలిగి ఉంటుంది. సో ఈ బాడీ అంతా కూడా ఎక్కువగా ఫైబర్ మెటీరియల్ తో వస్తుంది కాబట్టి దీని వెయిట్ 103 kgs ఉంటుంది వితౌట్ ఫ్యూయల్ అనమాట. సో ఇది తక్కువ వెయిట్ అయితే ఉంటుంది. ఈ సీట్ లెంత్ చూసుకుంటే ఇది వచ్చేసి 650 mm లెంత్ అయితే ఉంటుంది. అంటే కొంచెం షార్ట్ గా ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ ఇద్దరైతే కంఫర్ట్ గా కూర్చోవచ్చు. ఈ సీట్ హైట్ చూసుకుంటే బాటమ్ నుండి టు సీట్ వరకు దీని హైట్ వచ్చేసి 765 mm సీట్ హైట్ అయితే ఇస్తారు. అంటే లెగ్ రీచ్ ఈజీగానే ఉండే విధంగా ఈ సీట్ హైట్ అయితే డిజైన్ చేశారన్నమాట. ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ లో ఉంటుంది. దీని కెపాసిటీ చూసుకుంటే 5.3 లీటర్స్ కెపాసిటీ ఉంటుంది. సో దీనిలో E20 ఫ్యూయల్ కూడా సపోర్ట్ ఉన్నట్టుగా మనకి ఇక్కడైతే E20 స్టిక్కర్ అయితే ఉంటుంది అనమాట. సో E20 ఫ్యూయల్ వల్ల యూజ్ ఏంటంటే ఇది తక్కువ ప్రైస్ లో వస్తుంది, మైలేజ్ ఎక్కువ ఇస్తూ పొల్యూషన్ అయితే తక్కువ రిలీజ్ చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఇంజన్ గురించి చూసుకుంటే ఇది వచ్చేసి 4 స్ట్రోక్ ఇంజన్, సింగిల్ సిలిండర్ ఇంజన్, అదేవిధంగా ESP టెక్నాలజీ గల ఇంజన్ అనమాట. సో దీంట్లో ఎగ్జాక్ట్ కెపాసిటీ చూసుకుంటే 109.51 cc అయితే ఇంజన్ ఉంటుంది. అంటే ఇది 110 cc అని అయితే చెప్పొచ్చు అనమాట. సో దీనిలో మాక్సిమం అవుట్పుట్ పవర్ చూసుకుంటే 8000 RPM వద్ద 5.78 kW పవర్ అయితే ఇంజన్ రిలీజ్ చేస్తుంది. 5250 RPM వద్ద 9.3 Nm టార్క్ అయితే ఇంజన్ రిలీజ్ చేస్తుంది అనమాట. సో దీనిలో బోర్ చూసుకుంటే 47 mm బోర్ ఉంటుంది. ఈ స్ట్రోక్ చూసుకుంటే 63 mm స్ట్రోక్ అయితే ఉంటుంది. సో దీనిలో ఫ్యూయల్ సిస్టమ్ వచ్చేసి PGMFI అని పిలుస్తారు. అంటే ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అనేది పిలుస్తారు అనమాట. ఈ ఇంజన్ లో కంప్రెషన్ రేషియో చూసుకుంటే 10.0:1 ఉంటుంది. అంటే ఫ్యూయల్ ట్యాంక్ నుండి ఈ ఇంజన్ లోకి ఫ్యూయల్ పంప్ అవుతున్నప్పుడు కొంత ఎయిర్ కూడా పంప్ అవుతుంది. సో దాన్ని కంప్రెషన్ రేషియో అని అయితే పిలుస్తారు. సో దీని కంప్రెషన్ రేషియో వచ్చేసి 10.0:1 అనమాట. అంటే 10% ఫ్యూయల్
దీనిలోకి పంప్ అవుతే 0.1% ఎయిర్ కూడా ఇంజిన్ లోకి అయితే పంప్ అవుతుంది. ఈ వెహికల్ లో స్టార్టింగ్ మెథడ్ చూసుకుంటే ఇది టాప్ వేరియంట్ కాబట్టి కిక్ రాడ్ రాదు, ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ మెథడ్ లో వెహికల్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో దీనిలో క్లచ్ టైప్ ని కాంట్రిఫ్యూజల్ డ్రై క్లచ్ టైప్ అని పిలుస్తారనమాట. అంటే ఈ బ్రేక్స్ క్లచ్ లా యూజ్ అవుతాయి, ఆటోమేటిక్ క్లచ్ సిస్టమ్ అనేది దీంట్లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వెహికల్ లో టైర్స్ అండ్ వీల్స్ గురించి చూసుకుంటే ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇస్తారు. సో టైర్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. సో ఈ టైర్ సైజ్ చూసుకుంటే 90/90 సైజ్ లో టైర్ ఉంటుంది. వీల్ సైజ్ చూసుకుంటే 12 ఇంచెస్ వీల్ ఉంటుంది. సో ఇది టాప్ వేరియంట్ కాబట్టి అలాయ్ వీల్స్ అయితే వస్తాయన్నమాట. వీల్ సైజ్ చూసుకుంటే 12 ఇంచెస్ వీల్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, దీనిలో డ్రమ్ వేరియంట్ అంటే బేసిక్ వేరియంట్ చూసుకున్నప్పుడు స్టీల్ షీట్ వీల్స్ అయితే ఉంటాయి, సిల్వర్ కలర్ లో ఉంటాయి. డిలక్స్ వేరియంట్ చూసుకున్నప్పుడు గోల్డెన్ కలర్ లో ఉండే షీట్ వీల్స్ అయితే వస్తాయన్నమాట. ఫ్రెండ్స్, రేర్ లో చూసుకుంటే రేర్ లో ఉన్న టైర్ కూడా ట్యూబ్లెస్ టైర్ అయితే ఉంటుంది. 90/100 సైజ్ లో టైర్ ఉంటుంది. అంటే ఫ్రంట్ టైర్ తో కంపేర్ చేసుకున్నప్పుడు ఈ రేర్ టైర్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. ఈ వీల్ సైజ్ చూసుకుంటే 10 ఇంచెస్ వీల్ ఉంటుంది. సో ఇలా వీల్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ వెహికల్ లో బ్రేకింగ్ సిస్టమ్ చూసుకుంటే ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా డ్రమ్ బ్రేక్స్ వస్తాయి. సో ఇలా డ్రమ్ బ్రేక్ అయితే చూడొచ్చు. ఈ డ్రమ్ బ్రేక్ సైజ్ చూసుకుంటే 130 mm డయామీటర్ లో డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వెహికల్ లో రేర్ లో కూడా డ్రమ్ బ్రేక్ ఇస్తారు, డిస్క్ బ్రేక్ అయితే రాదు. సో ఈ డ్రమ్ బ్రేక్ సైజ్ చూసుకుంటే 130 mm డయామీటర్ లో డ్రమ్ బ్రేక్ ఇస్తారనమాట. ఫ్రెండ్స్, ఈ వెహికల్ లో సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్ లో టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే ఉంటాయి. సో ఇలా సస్పెన్షన్స్ అయితే చూడొచ్చు. చాలా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది కలిగి ఉంటుంది సస్పెన్షన్స్ వచ్చేసి. ఫ్రెండ్స్, రేర్ లో చూసుకుంటే రేర్ లో మోనో షాక్ సస్పెన్షన్ ఉంటుంది, అంటే సింగిల్ సస్పెన్షన్ ఉంటుంది. సో ఇది హైడ్రాలిక్ స్ప్రింగ్ లోడెడ్ సస్పెన్షన్ అనమాట. సో సస్పెన్షన్ అనేది చూడడానికి మనకి ఇలా కనిపిస్తుంది. సో దీనికి సీట్ హైట్ ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇక్కడ 3 పాయింట్స్ అయితే ఉంటాయి. సో ఈ 3 స్టెప్స్ ని యూజ్ చేసి మనం వెహికల్ సీట్ హైట్ ని అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. సో దీనిలో ఎలక్ట్రికల్ చూసుకుంటే 12 volts 3 ఆంపియర్ సపోర్ట్ చేసే బ్యాటరీ స్టాండర్డ్ వేరియంట్ అండ్ డిలక్స్ వేరియంట్ లో ఉంటుంది. సో ఇది మన ప్రజెంట్ మనం చూస్తున్న వేరియంట్ టాప్ వేరియంట్ కాబట్టి 12 volts 4 ఆంపియర్ సపోర్ట్ చేసే బ్యాటరీ అయితే ఉంటుంది. ఇది మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీ అనమాట. అంటే ఎలాంటి లిక్విడ్స్ అయితే పోయకుండానే యూజ్ అవుతుంది. సో దీనిలో హెడ్ ల్యాంప్ చూసుకుంటే ఎల్ఈడి హెడ్ ల్యాంప్ తోనైతే వస్తుంది. లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ ఎల్ఈడి తో వస్తాయి. పైన పొజిషన్ ల్యాంప్స్ ఎల్ఈడి తో వస్తాయి. టెయిల్ ల్యాంప్ ఎల్ఈడి తో వస్తుంది. లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ ఎల్ఈడి తో వస్తాయి అనమాట. సో ఇలాంటి ఎలక్ట్రికల్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ డియో 110cc వెహికల్ మైలేజ్ చూసుకుంటే సో దీని ఇంజన్ 110cc కెపాసిటీ గల ఇంజన్ కాబట్టి దీని మైలేజ్ కంపెనీ క్లైమ్ చేసింది అప్ టు 60 kmpl మైలేజ్ అయితే కంపెనీ ఆఫర్ చేస్తుంది. ఇది చూసుకుంటే దీనిలో 3 వేరియంట్స్ అయితే ఉంటాయి అనమాట. సో నార్మల్ డ్రమ్ వేరియంట్ ఉంటుంది, అదే కాకుండా డిలక్స్ వేరియంట్ ఉంటుంది. సో ప్రజెంట్ మనం చూస్తున్న వేరియంట్ వచ్చేసి టాప్ వేరియంట్ స్మార్ట్ కీ వేరియంట్ అనమాట. సో దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకుంటే 81,000 చేంజ్ అయితే ఉంటుంది. దీని ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే 1,07,000 చేంజ్ అయితే ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది అనమాట. సో ఈ ఆన్ రోడ్ ప్రైస్ అంటే ఏంటంటే కస్టమర్ కి వెహికల్ ఇచ్చే ప్రైస్. సో దీంట్లో ఏంటంటే లైఫ్ ట్యాక్స్ గానీ, ఇన్సూరెన్స్ గానీ, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ గానీ, ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ గానీ, ఎక్స్టెండెడ్ వారంటీ గానీ, సో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. కాబట్టి కస్టమర్ కి ఇచ్చే ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది కంపెనీ నుంచి షోరూమ్ కి వెహికల్ ఇచ్చే ప్రైస్ అనమాట. సో ఆన్ రోడ్ ప్రైస్ అనేది షోరూమ్ నుంచి కస్టమర్ కి వెహికల్ ఇచ్చే ప్రైస్ అనమాట. సో దీనిలో డ్రమ్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకుంటే 74,000 చేంజ్ అయితే ఉంటుంది. డిలక్స్ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే ఎక్స్ షోరూమ్ ప్రైస్ 78,000 చేంజ్ అయితే ఉంటుంది. ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే డ్రమ్ వేరియంట్ ఇది 98,000 చేంజ్ అయితే ఉంటుంది. డిలక్స్ వేరియంట్ ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే 1,04,000 చేంజ్ అయితే ఉంటుంది అనమాట. సో ప్రజెంట్ మనం చూస్తున్న టాప్ వేరియంట్ కాబట్టి దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ 81,000 చేంజ్ ఉంటుంది. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,07,000 చేంజ్ అయితే ఉంటుంది. సో ఇలా దీని ప్రైజెస్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ వీడియో వచ్చేసి నేను కరీంనగర్ లో ఉన్న SRH హోండాలో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో మీకు వెహికల్స్ కావాలనుకుంటే షోరూమ్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి షోరూమ్ వాళ్ళైతే మీరు అప్రోచ్ అవ్వచ్చు అనమాట. సో మీరు అదర్ లొకేషన్ నుంచి వీడియో చూస్తే మీ నియర్ బై లొకేషన్ లో అయితే మీరు ఎంక్వైరీస్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఈ డియో 110cc వెహికల్ గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్. సో వీడియో మీకు యూస్ఫుల్ గా ఉందనుకుంటున్నాను. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.